కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్య శివశ్రీ స్కంద ప్రసాద్ గురించి వీళ్ళెంతమందికి తెలుసు? జస్ట్ ఒక ఎంపీ భార్యగానే కాకుండా ఆమెకు అపారమైన కళలున్నాయి. సంగీతం, భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా ఆధ్యాత్మికత పద్ధతులను అనుసరించడంలోనూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు స్కంద ప్రసాద్ కుమార్తెగా ఆమె చిన్నతనం నుంచి కళలపై మక్కువ ఏర్పడింది. ఆమె కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు, అద్భుతమైన భరతనాట్య కళాకారిణి కూడా. చదువులో భాగంగా ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ తన మూలాలను మర్చిపోకుండా భారతీయ సాంప్రదాయ కళలనే తన కెరీర్గా ఎంచుకున్నారు. శివశ్రీ తన అద్భుతమైన గాత్రంతో పాడిన భక్తి గీతాలు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల వేదికల్లో మిలియన్ల కొద్ది వ్యూస్ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా నేటి యువత పాశ్చాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో ఆమె తన సంగీతం ద్వారా మన పురాతన కీర్తనలను, సాంప్రదాయాలను తిరిగి ప్రజలోకి తీసుకెళ్తున్నారు. ఇక అహిన్మయి అనే సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మందికి ఆన్లైన్ ద్వారా సంగీతం, నాట్యం నేర్పిస్తున్నారు. ఆధ్యాత్మికత, పద్ధతి గల వస్త్రధారణ, భారతీయ ధర్మం పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత చాలా మందికి స్ఫూర్తినిస్తాయి. తేజస్వి సూర్య, శివశ్రీల వివాహం భారతీయ సాంప్రదాయ పద్ధతిలో నిరాడంబరంగా జరిగింది. వీరిద్దరి ఆలోచన దృక్పథం, సంస్కృతి పట్ల ఉన్న గౌరవం ఈ బంధాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పవచ్చు. ఒకరు దేశ సేవలో భాగంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటుంటే, మరొకరు కళా సేవ ద్వారా మన సంస్కృతిని కాపాడుతున్నారు. వివాహానంతరం కూడా శివశ్రీ తన కళా ప్రయాణాన్ని ఏమాత్రం ఆపకుండా మరింత ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. ఇక ఆధునిక యుగంలోనూ మన సనాతన ధర్మాన్ని, కళలను ఎలా గౌరవించాలో ఈ జంట తమ జీవనశైలి ద్వారా నిరూపిస్తుంది. మొత్తానికి శివశ్రీ స్కంద ప్రసాద్ తన గాత్రంతోనూ, ఇక నడవడికతోనూ వేలాది మంది అభిమానులను మనసు గెలుచుకుంటున్నారు.